విపశ్యాన ధ్యానం గురించి చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహ గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. సరే, ధ్యానమనగానే మీకేమనిపిస్తుంది? చాలామందేమనుకుంటారంటే ఇది మనల్ని మనం మైమరిచిపోయే ఒక రకమైన మత్తులాంటిది అని. కాని విపశ్యానా విషయంలో ఇది అస్సలు నిజం కాదు. నిజానికి ఇది దానికి పూర్తి వ్యతిరేకం. ఇది స్పృహను పెంచే మార్గం. మొదటి విషయం కంట్రోల్ ఇంకా కాన్షియస్నెస్. చూడండి, హిప్నాటిక్ ట్రాన్స్లో అయితే మనిషి తన కంట్రోల్ కోల్పోతాడు కదా. కాని విపశ్యానలో ధ్యానం చేసే వ్యక్తి పూర్తి స్పృహలో, పూర్తి కంట్రోల్లో ఉంటాడు. మీ స్పృహ పగ్గడం కాదు, ఇంకా షార్ప్ అవుతుంది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు స్పృహ కోల్పోతున్నారంటే మీరు విపశ్యాన చెయ్యట్లేదని అర్థం. అంతే. ఇక రెండవది ఎమోషన్స్. విపశ్యాన మిమ్మల్ని ఎమోషన్స్ లేని ఒక రాయిలా మార్చేస్తుందని కొందరు భయపడతారు. కాని అది నిజం కాదు. దానికి బదులుగా మీ లోపల ఏం జరుగుతోందో క్లియర్గా చూపిస్తుంది. ఒక అద్దంలాగా అన్నమాట. మీ ఫీలింగ్స్ పట్ల మీరింకా సెన్సిటివ్ అవుతారు. ఈ క్లారిటీ వల్లే మన పాత అలవాట్లను మార్చుకోగలం. చివరగా, మరి ఈ కన్ఫ్యూజనంతా ఎందుకొచ్చింది? దానికి కారణం సింపుల్. బయటనుంచి చూసేవాళ్లకి గంటల తరబడి కదలకుండా కూర్చున్న ఒక భిక్షువు ట్రాన్స్లో ఉన్నట్టే కనిపిస్తాడు. కాని ఆ లోతైన ఏకాగ్రత అంటే ఝాన అనేది అసలు లక్ష్యమే కాదు, అదొక టూల్ మాత్రమే. మనస్సుని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, మన స్పృహను పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం. సో గుర్తుంచుకోండి, విపశ్యాన అంటే రియాలిటీ నుంచి పారిపోవడం కాదు, దాన్ని ఇంకా పూర్తి స్పృహతో మరింత లోతుగా జీవించడం.